అఫెన్సివ్ అంశం కాస్త డిఫెన్సివ్ అంశమైంది. సాధారణంగా హైడ్రా లేకపోతే కనుక తిరుమల లడ్డు ఈ రెండు కూడా ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు ఇరకాటంలో పెట్టడానిలో సక్సెస్ అయినటువంటి అంశాలు. తీరా చూస్తే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఎలా చెప్తారు? ఆ నెయ్యిని తిప్పి పంపించాం అని చెప్తూ దానికి ఆల్టర్నేటివ్గా ఒక ల్యాబ్ రిపోర్ట్ అన్నప్పుడు రెండో ల్యాబ్కి ఎందుకు పంపించలేదు క్రాస్ చెక్కింగ్కి అని ప్రశ్నించడంతో పాటుగా భక్తుల మనోభావాలతో సంబంధం లేదా అని నిలదీసింది. అదే సందర్భంలో లడ్డూని టెస్ట్ ఎందుకు పంపించలేదు అని అడిగింది. టోటల్ నివేదికని అడిగింది. ఇది అటుపక్కన అయింది. రెండో పక్కన హైడ్రాకి సంబంధించినటువంటి అంశంలో అదేమో చంద్రబాబు గారి సర్కార్కి అయితే ఇది రేవంత్ రెడ్డి సర్కారు నెత్తిన పెట్టుకున్నటువంటి హైడ్రా అంశంలో ఇష్టం వచ్చినట్టు ఎట్లా ప్రవర్తిస్తారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసింది. దాంట్లో ఎంఆర్ఓల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా, టైం ఇచ్చిన లోపే కూల్చేస్తారా అంటూ నిలదీసింది. తద్వారా ప్రధానమైనటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించిన రెండు ప్రభుత్వాలకి ఒకే రోజు న్యాయస్థానాలలో చిన్నపాటి ట్రబుల్ ఎదురైంది.